యాంకరింగ్ అంటే కేవలం స్క్రిప్ట్ చదవడము, వార్తలు అప్పజెప్పడము కాదు. యాంకరింగ్ అంటే కేవలం గ్లామర్ కూడా కాదు. అది ఒక సామాజిక బాధ్యత. టీవీ యుగం నుంచి డిజిటల్ యుగంకు మారుతున్నటువంటి మీడియాను చాలా దగ్గరగా చూసిన అనుభవం ఆయన సొంతం. తెలుగు మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయనే సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ గౌతమ్. ఆయన తన సుదీర్ఘ కెరీర్ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు. యాంకర్గా మారాలనుకునే వారికి, జర్నలిస్ట్గా ఎదగాలనుకునే వారికి, కంటెంట్ క్రియేటర్గా ఉన్నత స్థానానికి చేరాలనుకునే వారికి ఆయన అనుభవాలు, ఆయన కెరీర్ ఎంతో నేర్పిస్తుంది. పదండి, యాంకర్ గౌతమ్ గారిని అడిగి ఆయన కెరీర్లో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లను, సాధించినటువంటి ఘనతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌతమ్ గారు, హాయ్, వెల్కమ్ టు ఆర్ఎంఎఫ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి అమర్ గారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిశాను మిమ్మల్ని. సార్, యాంకరింగ్లో మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. మీరు వచ్చినప్పుడు అసలు మన ఈ మీడియాలో ఉన్నటువంటి మార్పులు కానీ, ఇప్పుడు డిజిటల్ యుగంలో వచ్చినటువంటి మార్పులు కానీ ఏంటి? నా ఇంట్రడక్షన్ మీడియాకి 2011. అప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు వస్తే కనుక అసలు డ్రాస్టిక్ చేంజెస్. మేము నేర్చుకుంది ఒకటి, ఒక 5 ఏళ్ళ తర్వాత జరిగిన పరిణామం వేరు, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ట్రెండ్ వేరనమాట. అప్పుడు జర్నలిజము అట్లాగే న్యూస్కి సంబంధించి మాత్రమే చూసుకుంటే మనకి స్టూడియోలో మాత్రమే జరిగేది. తర్వాత కొన్నేళ్లకే ఫీల్డ్లోకి మారిపోయింది. ఎక్కడైతే ఆన్ ది స్పాట్ మనం అక్కడ నుంచి రిపోర్టర్స్ లైవ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఆ సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్స్ లాంటి ఇన్సిడెంట్ కావచ్చు, దిశ లాంటి ఇన్సిడెంట్స్ అట్లాంటివి జరిగాయి అనమాట. దాని తర్వాత మళ్ళీ వచ్చేసరికి డెస్క్కి వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్, దాదాపు మ్యాక్సిమం మీడియాకి ఎంట్రీ లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఇద్దరు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారా, ఏం జరుగుతుంది, ఎంతమంది వచ్చారు, ఏ సెలబ్రిటీస్ వచ్చారు, ఇవన్నీ చెప్పడానికి జర్నలిజం అనేది డెస్క్కి వచ్చేసింది. సో అక్కడ డెస్క్లో నిలబడి దాన్ని ప్రజెంట్ చేయడం, ఈ మార్పు ఒకటి వచ్చింది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెంటనే అప్డేట్ కూడా ఇవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నిమిషాలు మాత్రమే రేవంత్ రెడ్డి మెస్సీ ఇద్దరు ఫుట్బాల్ ఆడారు, తర్వాత రేవంత్ రెడ్డి అట్లాగే రాహుల్ గాంధీ మన మెస్సీ ఇద్దరు స్పానిష్లో మాట్లాడుకున్నారు అనేది మనకు చిన్న వార్త వచ్చింది. సో దాన్ని మనం కన్వే చేయడం, సో డెస్క్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మీరు కూర్చున్న దగ్గరే వార్త, అది రీల్స్గా ఇస్తారా లేకపోతే షార్ట్స్గా ఇస్తారా, ఇంకా కొంచెం లెంతీ ఫార్మేట్లో ఇస్తారా అనేది మీ ఇష్టం. ఇట్లా అసలు ఊహించని మార్పులు అనమాట. అంటే మనకి స్టార్టింగ్ చూస్తే ఎక్కడ ఫీల్డ్, ఎక్కడ స్టూడియో, ఈరోజు కూర్చున్న దగ్గర వార్త ఏంటి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి డిజిటల్ యుగంలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఓడు జర్నలిస్టో, యాంకరో ఏదో ఒకటి అయిపోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు యాంకరింగ్ ని మనం కెరీర్గా ఎంచుకోవాలనుకునేటువంటి వాళ్ళు మొదటగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? యాక్చువల్లీ అండి, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు యాంకర్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ జర్నలిజం చేయాలనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక డిజిటల్ మీడియా మాత్రమే అనుకున్న వాడికి ఏం అవసరం లేదండి. జస్ట్ నేను ఫేమ్ అవుతే చాలు అనుకుంటారు, తర్వాత ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేషన్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రెండ్ అవుతుంది, బంటి అని, రక్తపింజర్ రోయ్ అని, ఇట్లాంటివి. వాటికి ఏం అవసరం లేదండి, వాడు అక్కడ నిలబడి కంటెంట్ ఇస్తే చాలు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చేసరికి అదొక బాధ్యత. సొసైటీలో మార్పు రావచ్చు, ఒక ఊర్లో మార్పు రావచ్చు, మీ ఇంట్లోనే మార్పు రావచ్చు. సో ఈ బాధ్యత, సో మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎంచుకునే వాళ్ళందరూ, ఎందుకంటే దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి కూడా వాళ్ళందరూ పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేస్తున్నారనమాట. దానికి ఒక పునాది వేస్తున్నారు. సో దాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతి యాంకర్కి ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చేసరికి, డిజిటల్ మీడియాకి వచ్చేసరికి కొంచెం బాధ్యతతో పాటు కొన్ని స్పీడ్ కావచ్చు, వేగం కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇట్లా డివైడ్ చేసి చూడాలన్నమాట, మెయిన్ స్ట్రీమ్ మీడియా అట్లాగే డిజిటల్ మీడియా. కొత్తగా యాంకరింగ్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉంటే బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలి, అలాంటివి ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ ఉంటుందండి. ఫస్ట్ ఒత్తిడి గురించి మాట్లాడదాం. ఒత్తిడి, యాంకర్ ఇద్దరు బ్రదర్స్ అండి. ఒత్తిడి లేకుండా ఉండదన్నమాట. అసలు ఏ టైప్ ఆఫ్ ఒత్తిడి ఉంటుందంటే, మీరు ఎగ్జాంపుల్ బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడదాం. బ్రేకింగ్ న్యూస్ మొత్తం మీరు చేసేంత వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన న్యూసే అనుకుందాం, బ్రేకింగ్ న్యూస్ మొత్తం మీరు కంటెంట్ ఇచ్చిన తర్వాత రిలాక్స్ అనిపిస్తుంది, కానీ ఇంటికి వెళ్ళాక స్టార్ట్ అవుద్దండి ఆ ప్రెషర్ అనేది. లైట్గా హెడేక్తో స్టార్ట్ అవుతుంది, లేకపోతే సమ్వాట్ బాడీ పెయిన్స్, ఇట్లా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ తాలూకు మూమెంట్ అప్పుడే కనిపించకపోవచ్చు, ప్రెషర్ లేకుండా అయితే ఉండదు. ఇంకొక విషయం, బ్రేకింగ్ న్యూస్ తెలిసింది వస్తే మీకు ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, తెలవంది వస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది. మొత్తం పీసీఆర్తో కమ్యూనికేషన్, రిపోర్టర్తో కమ్యూనికేషన్. కొన్ని సందర్భాల్లో మనం కర్నూలు బస్ ఇన్సిడెంట్ చూసాం. ఒకవేళ ఆ బాధితుడితో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతను నిజంగా మనం అతన్ని ఇబ్బంది పెడుతున్నామా అనేది ఒకటి,
అసలు గ్రౌండ్లో ఏం జరిగిందన్న ఒక చిన్న సెన్స్ ఇవ్వాలి అన్న ఒక చిన్న ఆలోచన. ఈ రెండింటి మధ్య కూడా మనకు చిన్న ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రెషర్ లేకుండా ఏ వార్త లేదు, కూల్గా వెళ్ళిపోదాం అనేది లేదండి. మీరు ప్రెషర్ని హ్యాండిల్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ ఈ ఫీల్డ్లోకి రండి. ప్రెషర్ హ్యాండిల్ చెయ్యలేము అని అనుకుంటే మాత్రం మీరు వచ్చినా కూడా తర్వాత మీరు ఇబ్బంది అయితే ఖచ్చితంగా పడతారు. కొత్త యాంకర్స్ ఎలాంటి స్కిల్స్ ఉండాలి? అప్పుడు యాంకరింగ్ రంగంలోకి రావాలంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? యాంకరింగ్ అంటే ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ చెప్తానండి. ఒకటేమో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఇంకొకటేమో కంప్లీట్గా న్యూస్ కావచ్చు, ఈ 24 ఫ్రేమ్స్ సంబంధించి మిగిలిన ఫీల్డ్ కావచ్చు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే అండి, వాళ్ళకి ఆడియన్స్ని ఎంగేజ్ చేయగల క్యాపబిలిటీ ఉంటే చాలు. అది నీ లాంగ్వేజా? ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒక యాస ఉంటుంది, మళ్ళీ మనకి గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చారు ఒక యాస ఉంటుంది, రాయలసీమ ఒక యాస, తెలంగాణ ఒక యాస. సో ఇది మీకు వరం. సో దీంతో మీరు ఎంతసేపు ఎంగేజ్ చేయగలుగుతారు అనేది ఒక చిన్న పాయింట్ అండి ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి. మిగిలింది వద్దాం ఇంకా న్యూస్కి సంబంధించి. ఇది వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ అండి, భాష. మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు కదా, మాజీ ఉపరాష్ట్రపతి, భాష అమ్మ వంటిది. అమ్మ ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు అని అంటే, నిజంగా భాష తల్లి లాంటిదండి. మన మదర్తో ఫస్ట్ కమ్యూనికేట్ చేసుకున్నాం. సో ఆ భాషలోనే మిగిలిన వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయాలి. సో భాష మీద పట్టు ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఎగ్జాంపుల్. ఒక వార్త చదువుతున్నామండి, ఎవరో విమెన్ క్రికెటరు ఆటో డ్రైవర్ కుమార్తె అనమాట. అయితే అక్కడ ఉన్న వార్త ఏంటి అని అంటే, మైదానంలో బ్యాటు పట్టుకుని వెళ్ళిన ఆటో డ్రైవర్ కుమార్తె అని ఉంది. దాన్ని ఒక యాంకర్ ఎట్లా ప్రజెంట్ చేయాలి అంటే, మైదానంలో బ్యాటు పట్టుకుని వెళ్ళిన ఆటో డ్రైవర్ కుమార్తె. కానీ ఇక్కడ నీకు అవగాహన లేకపోతే జరిగే మిస్టేక్ ఏంటంటే, యాక్సిడెంట్ ఏంటంటే, మైదానంలో బ్యాట్ పట్టుకున్న ఆటో డ్రైవర్ కుమార్తె అంటే ఇక్కడ ఆటో డ్రైవర్ బ్యాట్ పట్టుకుని వెళ్ళినట్టు వస్తుంది. సో మీరు ఏం కన్వే చేస్తారు? ఇంకొక పాయింట్ సహజంగా మన తెలుగు మీడియాలో జరిగేది, భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఒకటే పదం, కానీ చాలా మంది చూడండి విడదీసి చదువుతారు. భార్య భర్తలు, తల్లి తండ్రులు. భార్యకి ఎంతమంది భర్తలు ఉంటారండి? సో ఈ వస్తుంది కదా. సో మాకు ఇవన్నీ సీనియర్స్ అందరూ చెప్పడం మూలంగా నేర్చుకున్నామండి. సో భాష మీద మీకు గనక పట్టు ఉంటే ఆ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అన్నీ కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు.